బావా ప్లీజ్ బావా ప్లీజ్. ఎవరైనా వింటే మనకున్న ఈ కొంచెం మనశ్శాంతి కూడా పోతుంది బావా. నువ్వేమైనా సరదాగా అక్కడికి వెళ్ళి కేపీని మృగాన్ని కాల్చినట్టు కాల్చావా ఏంటి? లేదు కదా. ఆ కేపీ నన్ను చంపకపోతే నువ్వున్న పరిస్థితుల్లో కేపీని చంపాల్సి వచ్చింది. లేదంటే ఈ రోజు నక్షత్రకి ఈ అమ్మ ఉండేది కాదు బాబా. ఆ తర్వాత నువ్వు కూడా ఉంటావన్న గ్యారంటీ లేదు కదా బావా. ఎందుకంటే ఆ కేపీకి నా తర్వాత నువ్వే కదా బావా టార్గెట్. ఆ తర్వాత శారద కోసం మన మీరాని కూడా ఈ భూమి మీద ఉంచుతాడు అని గ్యారంటీ లేదు కదా బావ. చూడు, ఏం జరిగినా మన మంచికి అనుకో బావా. అందరూ ఇప్పుడు కేపీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడని నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మనం అలాగే ఉండనివ్వాలి బావా. ఇది నీకేమైనా భావ్యంగా ఉందమ్మా? మీ కేపీ మావయ్య చనిపోయి ఇల్లంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. నువ్వేమో ఆనందంగా డాన్స్ చేస్తున్నావు. అయ్యో డాడీ, మీరు పొరపాటు పడుతున్నారు డాడీ. నేనేం ఆనందంగా డాన్స్ చేయట్లేదు. మామయ్య పోయాడన్న బాధలో మార్నింగ్ వాకింగ్ మిస్ అయ్యాను. దానికి బదులుగా ఫిట్నెస్ పోకూడదని ఇదిగో ఇలా డాన్స్ చేస్తున్నాను డాడీ. మామయ్య పోయాడని నేనెంత బాధపడుతున్నానో తెలుసా డాడీ? సరేమ్మా, ఇలా అందరూ బాధపడుతూ కూర్చుంటే కుదరదమ్మా. చెర్రీ బాధను నేను చూడలేకపోతున్నాను. వాడి నా బాధలో నుంచి నువ్వే బయటికి తీసుకురావాలమ్మా. నేనే డాడీ, చిన్నపిల్లని డాడీ. బాధలో నుండి బయటికి తీసుకురావడం నాకెలా తెలుస్తుంది డాడీ? ప్రేమగా చూసుకుంటే, ప్రేమగా మాట్లాడుతుంటే వాడే బయటకు వచ్చేస్తాడమ్మా. వాడు ఏం చెప్పినా కాదనకుండా నవ్వుతూ నువ్వు చేసావనుకో, మరింత స్పీడ్గా రికవర్ అవుతాడు. ఈ తండ్రి మాట మీద గౌరవంతో వాడు నా బాధ నుంచి నువ్వే బయటికి తీసుకురావాలమ్మా. చెర్రీ, చెర్రీ, రే చెర్రీ, రే చెర్రీ, నిన్నే. నిన్ను బాధలో నుంచి బయటికి తీసుకురామని మా డాడీ నాకు డ్యూటీ వేశాడు. నవ్వుతో మాట్లాడాలంట. చెప్పు, ఏం మాట్లాడాలో. నక్షత్ర, విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే వెళ్తానులే గాని ఎప్పుడు తిన్నావో ఏమో. ఇంత పిండం పెడతాను, తిందు గాని రా. నీకు వెళ్ళిపోమని చెప్పాను కదా. సరే అయితే, ప్రేమగా మాట్లాడితే కోప్పడుతున్నాడు, అన్నం పెడతా అంటే పొమ్మంటున్నాడని వెళ్ళి మా డాడీతో చెప్తాను. నక్షత్ర, ఏంటి ఇప్పుడేంటి? నువ్వు అన్నం పెడితే నేను తినాలి, అంతేనా? అంతే. అప్పుడే కదా మా డాడీ చెప్పింది నేను చేసినట్టుంటుంది. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. నువ్వొస్తేనే వెళ్తాను. పద పద. తిను చెర్రీ. చెర్రీ తిను. నక్షత్ర, నువ్వు కూడా కూర్చో. ఓ, నేనా? అయితే కూర్చో, కూర్చో, కూర్చో.
నక్షత్ర. ఇంత ప్రేమగా నాకు వడ్డించావే, మరి నువ్వు భోంచేసావా నక్షత్ర? లేదులే చెర్రీ, నేను తర్వాత తింటాను. తర్వాత తిన్నమేంటి నక్షత్ర? ప్రేమగా నీకు ఇప్పుడే తినిపిస్తాను. ఇదిగో. తిను నక్షత్ర, తిను. తిను నక్షత్ర, తిను. నేను తిన్నాను కదా, నువ్వు తిని చెర్రీ. ఆహాహా. ఒక్క ముద్దతో నీ కడుపులా నిండిపోతుంది నక్షత్ర. ఆ? నీ కడుపు నిండాకి నేను తింటాను. ఆ? అంతే కదా మోయ? ఆ, తిను తిను నక్షత్ర. అమ్మాయి 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 ఏంటి అంత అయిపోయింది అమ్మాయి, అయిపోయింది. ఇంకో 6 నెలలు ఆగితే నువ్వు అమ్మమ్మ అయిపోతావు. పిన్ని ఏంటా వాగుడు? పిన్ని అని నన్నంటావేంటమ్మాయి? ఇద్దరిని ఒకే రూమ్ లో పడుకోబెడితే ఏమవుతుంది? ఇలానే అవుతుంది. యవ్వనం వయసులో ఉన్న ఊర కుక్క లాంటిది అమ్మాయి. చికెన్ ముక్క కనబడితే వదులుతుందా? లాక్కొని టక్కున నోట్లో వేసేసుకుంటుంది. మన నక్షత్రము చికెన్ ముక్క అయితే ఆ చెర్రిగడు ఊర కుక్క అన్నమాట. ఇంకో 6 నెలలు ఆగితే చచ్చిన కేపిగాడు మన నక్షత్ర కడుపులోంచి బయటకు వచ్చేస్తాడమ్మాయి. ఓ ఎక్కడుందది? అదిగో 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 అక్కడ. పద పద పద. దీన్ని